వై దెర్ ఈజ్ నో చేంజ్? ఇప్పుడు ఇన్ని ప్రసంగాలు వింటున్నారు, ఇంత బోధ జరుగుతుంది, ఇంత మినిస్ట్రీ జరుగుతుంది, ఎన్ని గాస్పల్ ట్రాక్ట్స్ పంచుతున్నారు, తర్వాత ఇన్ని బుక్స్ చదువుతున్నారు కదా. అంటే ఈవెన్ దో ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ బుక్స్, ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ప్రీచింగ్, ఇన్స్పైట్ ఆఫ్ సో మచ్ మినిస్ట్రీ ఈజ్ గోయింగ్ ఆన్, ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ప్రోగ్రామ్స్ బీయింగ్ కండక్టెడ్, తర్వాత మనం కూడా బైబిల్ చదువుతున్నాం. తర్వాత బైబిల్ కూడా ఎక్కువైపోయినాయి కదా, అందరికీ బైబిల్ అందుబాటులో వచ్చింది. తర్వాత ఈవెన్ వాట్సాప్, ఫేస్బుక్, వీటిలో కూడా మనకి దేవుని వాక్యం చాలా విరివిగా దొరుకుతుంది. అంటే మీడియా ద్వారా, తర్వాత మనకి ప్రింటింగ్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఈ అన్ని మీడియాల ద్వారా మనకి దేవుని యొక్క వాక్యం బాగా ఏమంటే స్ప్రెడ్ అయింది బాగా. అంటే దేవుని యొక్క వాక్యం అందరికి అందుబాటులోకి వచ్చింది, ఎక్కువగా చాలా ఎక్కువ అందుబాటులోకి వచ్చింది. అంటే దేవుని యొక్క వాక్యం ఎంత అందుబాటులోకి వచ్చినా కానీ ప్రజలలో మార్పు ఎందుకు కలగట్లేదు, అది ప్రశ్న. తర్వాత చాలా ప్రీచింగ్ జరుగుతుంది, చాలా ప్రసంగాలు వింటున్నారు, యూట్యూబ్లో వింటున్నారు, తర్వాత రెగ్యులర్గా సండేస్ కూడా వింటున్నారు, తర్వాత వీళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారు, తర్వాత పుస్తకాలు చదువుతున్నారు, ఇట్లా అంతా బాగా చదువుతున్నారు. అయినా కానీ ప్రజల్లో రావాల్సినటువంటి మార్పు, అంటే ట్రూ చేంజ్ అనేటువంటి, అంటే ఒకళ్ళు చేంజ్ జరిగినా ఎక్కడ జరుగుతుందంటే సూపర్ఫిషియల్ చేంజెస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సూపర్ఫిషియల్ చేంజెస్కి సూపర్ న్యాచురల్ చేంజ్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. అంటే సూపర్ఫిషియల్ చేంజెస్ జరుగుతున్నాయి కానీ సూపర్ న్యాచురల్ చేంజెస్ జరగట్లేదు. అర్థమైంది కదా. సూపర్ఫిషియల్ చేంజెస్ అంటే అంత పైపైన జరిగేటువంటి మార్పు. సూపర్ న్యాచురల్ చేంజెస్ అంటే అది పరిశుద్ధాత్మని ద్వారా హృదయాంతరంగంలో పరిశుద్ధాత్మని ద్వారా రియల్ చేంజ్ కనబడాలన్నమాట. అది జరగట్లేదు. అట్లా సూపర్ న్యాచురల్ అంటే అతీతమైనటువంటి, అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం అన్నమాట, అద్భుతం. అయితే ఎందుకు ఇలా జరగట్లేదు అనంటే ఈ సూపర్ఫిషియల్ చేంజెస్కి సూపర్ న్యాచురల్ చేంజ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దాదాపు 15వ శతాబ్దం వరకు కూడా అందరు ఏమని నమ్మారు? శాస్త్రవేత్తలు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ భూమి బల్లపరుపుగా ఉందన్నారు. ఎప్పుడైతే 16th 17th సెంచరీలో కోపర్నికస్ వచ్చి లేదయ్యా టెలిస్కోప్ కనుగొన్న తర్వాత అట్లా కాదు, భూమి బల్లపరుపుగా లేదు, భూమి గుండ్రంగా ఉంది, అందులో శూన్యంలో వేలాడుతుందని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఆఫ్టర్ 16th 17th సెంచరీ అప్పటి నుంచి కూడా అందరూ ఏమని నమ్ముతున్నారంటే, అంతవరకు ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటంటే భూమి బల్లపరుపుగా ఉంది. తర్వాత వచ్చినటువంటి ఆ ఫ్యాక్ట్స్ని పట్టుకొని, ఆ రుజువులను తీసుకొని ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది. అంటే ఇప్పుడు మనిషి యొక్క నమ్మకంలో చేంజ్ వచ్చిందా? వచ్చింది. ఏ చేంజ్ వచ్చింది అంటే భూమి బల్లపరుపుగా ఉన్నదనే విషయాన్ని ఇంతవరకు నమ్మారు సైంటిఫిక్ రీజన్స్ని బట్టి. ఇప్పుడు అందరూ కూడా భూమి గుండ్రంగా ఉందని నమ్ముతున్నారు. మార్పు చేసుకున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ వచ్చిన మార్పుని ఏమందాం మనం? సూపర్ఫిషియల్ చేంజ్, అంతేగాని సూపర్ న్యాచురల్ చేంజ్. అట్లాగా తర్వాత కొంతమంది ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మనం పరిచర్య చేయాలి, మనం ఆతిథ్యం ఇవ్వాలంటే, అవునండి నేను ఎప్పుడు ఎవరికి పెట్టేవాళ్ళని కాదు, ఇప్పుడు కొంచెం కాఫీ ఇవ్వగలుగుతున్నాను, కొంచెం భోజనం పెట్టగలుగుతున్నాను, వచ్చిన వాళ్ళు కొంచెం మర్యాద చేయగలుగుతున్నాను, పేదవాళ్ళు కొన్ని బట్టలు పంచగలుగుతున్నారు, ఇవన్నీ చెప్తుంటారు. ఇవి కూడా సూపర్ఫిషియల్ చేంజెస్. అయితే సూపర్ఫిషియల్ చేంజెస్కి సూపర్ న్యాచురల్ చేంజెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ సూపర్ఫిషియల్ చేంజెస్ అనేవి భక్తిగా, తర్వాత ఎంతో దైవికంగా కనబడతాయి, కానీ యాక్చువల్గా అవి దైవికమైనవి కావు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నేను ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చానంట. అది ఎంతో చాలా ఛాలెంజింగ్గా, మనకి ఎంతో భక్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది కూడా కాదు, అది కూడా సూపర్ఫిషియల్ చేంజ్ తెలుసా. తర్వాత నేను నాకుండేటువంటి ఆస్తినంతా వదిలేసి నేను ప్రభు దగ్గరికి వచ్చానని అంటారు, అది కూడా సూపర్ఫిషియల్ చేంజ్ తెలుసా. మరి ఏం వదులుకోవాలి, మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు అట్లా అనుకుంటే మహాత్మా గాంధీ చేసినటువంటి త్యాగం కంటే ఎక్కువైన త్యాగాలు మన క్రైస్తవులు కూడా ఎక్కువ మంది చేయట్లేదు. మహాత్మా గాంధీ చాలా త్యాగం చేశారు. ఇంకా వేరే ఋషులు చెప్పాలంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస అవ్వచ్చు, తర్వాత రమణ మహర్షి, కొంతమంది అంటే ఇండియన్ ఈ గురువుస్ ఉన్నారు కొంతమంది, ఈవెన్ స్వామి వివేకానంద,
మరి ఇలాంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాలతో పోల్చుకుంటే ఈవెన్ క్రిస్టియన్స్ కూడా అన్ని త్యాగాలు చేయలేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇట్లా అన్నీ వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళి ఉండడం అది ఎంతో భక్తి, అది దేవుని మీద ఉన్న ప్రేమ అనుకుంటున్నాం. ఈవెన్ అవి కూడా సూపర్ఫిషియల్ చేంజెస్, అవి సోల్లో జరిగేటువంటి చేంజెస్ అన్నమాట. అయితే ఇప్పుడు సూపర్ న్యాచురల్ చేంజ్ ఏంటంటే అవన్నీ వాళ్ళు చేశారు. ఆస్తులు వదిలేశారు, బట్టలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, కొంతమంది అడవుల్లోకి వెళ్ళిపోయారు, తమ శరీరాలని ఏమంటారంటే గాయపరుచుకున్నారు. ఇన్ని చేసినా కానీ అవి అన్నీ సూపర్ఫిషియల్ చేంజెస్ కిందకే వస్తాయి తప్ప అవి యాక్చువల్గా సూపర్ న్యాచురల్ చేంజెస్ కిందకి రావు. ఎందుకు అని అంటే చెప్పు, ఎందుకు రావు? హార్ట్ఫుల్గా చేశాడు గాంధీజీ. ఎందుకంటే నేను చొక్కా వేసుకున్నాను అన్నాడు, చివరిదాకా వేసుకోలేదు కదా. ఇప్పుడు చాలామంది ఉద్యోగం విడిచిపెట్టారు దేవుని కొరకని, అంతా వదిలిపెట్టి వచ్చేస్తారు కదా. మరి నువ్వు అది హార్ట్ఫుల్గా చేయలేదు నేను ఎలా అంటావు? అంటే మనం వాటిని డిస్టింగ్విష్ చేయడం కూడా కష్టమే, అర్థమైందా? వాటిని మనం డిస్టింగ్విష్ చేయడం కూడా హార్ట్ఫుల్గా చేశారా లేకపోతే పైన చేశారా అనేది అనడం కూడా కష్టమే. అందుకే ఇప్పుడు మనం చెప్పే విషయాలని ఎందుకు నమ్మట్లేదంటే, అరే మీరు చెప్పినట్టే ఉంది మాది కూడా, మేము కూడా అలానే చేస్తున్నాం కదా అంటున్నాం. అన్నీ వదిలిపెట్టమంటే అన్నీ వదిలిపెట్టి వచ్చామని అంటున్నాం. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఎలా చెప్పగలవు? అన్నీ వదిలిపెట్టినోడికి నువ్వు హార్ట్ఫుల్గా చేయలేదని ఎలా చెప్పగలవు చెప్పు? అన్నీ సిమిలర్గానే కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళకి మనం దాన్ని ఇది దైవికమైంది, ఇది శరీరానుసారమైందని మనం చెప్పలేకపోతున్నాం. అది కనుక్కోవడం కూడా చాలా కష్టం. అంటే ఇందులో ఉండి ఎంత మోసం ఉందో చూడు, అది నీకు చెప్తాను ఇప్పుడు. ఎంత భయంకరమైన మోసం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇన్ని చేసినా కానీ ఇవన్నీ సూపర్ఫిషియల్, అది న్యాచురల్ అది న్యాచురల్, బట్ ఇట్ ఈస్ నాట్ ద స్పిరిచువల్. ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్ అండ్ ఇట్ ఈస్ సోలికల్. అంటే సోలికల్ పీపుల్ కూడా ఈ శరీరానుసారులు లేక ప్రకృతి సంబంధమైన మనుషులు కూడా ఈ దైవికమైనటువంటి జీవితానికి సమానమైనటువంటి దైవికమైన జీవితంలాగా కనబడేటువంటి కార్యాలని చెయ్యగలరు. ద సేమ్ థింగ్స్ అనమాట. అంటే సిమిలర్గా ఉంటాయి, సేమ్. వాళ్ళు ఇప్పుడు అన్నీ వదులుకోవడం అనేది బైబిల్ చెప్తుంది కదా, సమస్తమును విడిచిపెట్టిన వెంబడించమని. వాడు అన్నీ వదులుకున్నాడు. అన్నీ వదులుకున్న తర్వాత నువ్వు ఆ హృదయపూర్వకంగా చేయలేదని ఎలా అనగలవు? లేదా ఇది దైవికం కాదని ఎలా అనగలవు? నువ్వే చెప్పావు కదా, తన తల్లి నేనను, తండ్రి నేనను, అన్నదమ్ములను, అక్క చెల్లెలు నేనను, చివరికి తన ప్రాణమును సహా విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడు. మరి రమణ మహర్షి అలా చేశాడు, మరి స్వామి వివేకానంద అలా చేశాడు. మరి వాళ్ళని ఏమందాం మనం? అర్థమైంది. అంటే అక్కడ ఏంటంటే ఒకటే, వాళ్ళు అంటే ఎవరైనా కానీ వీళ్ళు న్యాచురల్ మ్యాన్ అంటారు, దీన్నే ప్రకృతి సంబంధమైన మనుషులు. అదే ప్రాచీన పురుషుడు అని చెప్తున్నాను కదా, అది యాక్చువల్గా ఈ ప్రాచీన పురుషుడు లేక న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైన మనిషి ఇలాంటివన్నీ చేయొచ్చు. వాడు అన్ని గొప్ప కార్యాలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు. తర్వాత కొంతమంది వాళ్ళకి ఎంత పవర్ ఉందంటే వాళ్ళు ముట్టితే కొంతమందికి క్యాన్సర్లు కూడా తగ్గిపోయినాయి. అన్యులు, క్రైస్తవుల గురించి పక్కన పెట్టి, అన్యులైనటువంటి వాళ్ళు క్యాన్సర్లు తగ్గాయి. తర్వాత వాళ్ళు ఆయనని దర్శించుకుంటే వాళ్ళకి చాలా మేళ్ళు జరిగాయి. తర్వాత కొంతమందికి అయితే రమణ మహర్షి దగ్గరికి అయితే పాము అలా డైలీ వచ్చి వెళ్ళిపోయేదట. అంతే, దాన్ని అసలు పట్టించుకునేవాడు కాదట. అదే దానంతటా అది వస్తుంది, దాని పనులు అది వెళ్ళిపోతుందని చెప్పేవాడట. అంటే మరి ఎంత ధైర్యం చూడు, అది ఎలా వచ్చింది? కాబట్టి సూపర్ న్యాచురల్ చేంజెస్కి సూపర్ఫిషియల్ చేంజెస్కి మధ్య ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే, అది దైవికమైందా, హార్ట్ఫుల్గా చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు పైన వాళ్ళ సొంత బలంతో, సొంత శక్తి సామర్థ్యాలతో చేస్తున్నారు. అంటే తమ సొంత శక్తి సామర్థ్యాలతో చేసేది ప్రకృతి సంబంధమైన మనుషులు పైన చేసేటువంటి పనులు అన్నమాట. అయితే ఇప్పుడు దైవికంగా చేస్తున్నారా అనేది కనుక్కోవడానికి ఒక ప్రధానమైన రీజన్ ఏంటంటే, వాళ్ళు చేసేదానికి వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ డూయింగ్, అంటే ఏది మూలం. ఇప్పుడు మహాత్మా గాంధీ అన్నీ వదిలేసుకున్నాడు, రమణ మహర్షి వదిలేసుకున్నాడు, స్వామి వివేకానంద లేకపోతే రామకృష్ణ పరమహంస, ఇట్లా చాలామంది అన్నీ త్యాగం చేసుకున్నారు. ఇంకా చాలామంది
మంచి మంచి సాధువులు వాళ్ళందరూ కూడా చాలా పాపం న్యాయంగా యథార్థంగా వదులుకున్నారు వాళ్ళు. అంటే దేవుని తెలుసుకోవాలని వదులుకున్నారు. అయితే ఇప్పుడు అన్నీ విడిచిపెట్టినా కానీ వాళ్ళు చేసినటువంటి దానికి మూలం ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇట్? ఈజ్ ఇట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ దేర్ ఓన్ సోలికల్ స్ట్రెంగ్త్ ఆర్ సోలికల్ పవర్స్? అది మనం తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు చేసిన దానికి ఏంటంటే మూలము అంతా కూడా శరీరము, వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాల ద్వారా. అందుకని సోల్కి కూడా కొంత పవర్ ఉంటుంది. ఆ సోలికల్ పవర్స్ ద్వారా వాళ్ళు అన్నీ చేశారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా సోలికల్ పవర్స్ ద్వారా, మన సొంత శక్తి సామర్థ్యాల ద్వారా కూడా మనం భక్తిగా దైవికంగా ఉండడానికి అవకాశం ఉంది. అక్కడ మోసపోతుంది. మన సొంత శక్తి సామర్థ్యాల ద్వారా కూడా మనం భక్తిగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు అన్నీ విడిచిపెట్టి నా దగ్గరికి వస్తే నేనేమంటాను? నిన్ను హ్యాట్సాప్, అసలు ప్రదీప్ అంత భక్తిపరుడు ఇంకెవరు లేరని అందరికి చెప్పేస్తాను. కంప్లీట్గా నువ్వు అన్నీ వదిలేసుకొని వచ్చినా నేనేమంటానంటే, అవి అబ్బో ప్రదీప్ ఎంత భక్తిపరుడు, ఎంత త్యాగశీలని నీ మీద పుస్తకం కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, దానికి మూలం ఏంటి అంటే, నువ్వు కేవలము నీ సొంత శక్తి సామర్థ్యాల ద్వారా వాటిని వదులుకొని వచ్చావా, లేదా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించినందువలన వచ్చావా అనేది తెలుసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క మూలం, ఆయన నిన్ను నడిపించడం ద్వారా నువ్వు చేసినటువంటి పని, నువ్వు జీవించే జీవితము, అది మాత్రమే దైవికమైనది, అది మాత్రమే సూపర్ న్యాచురల్ చేంజ్, అది మాత్రమే మానవాతీతమైనటువంటి మార్పు. ఇక మిగతావన్నీ కూడా ఏంటంటే పైన వచ్చేటువంటి మార్పులు. అర్థమైంది? అందరు చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం యేసుప్రభువు నమ్మండి, ఇది ఆయన దేవుడు అనగానే పైన నేను కూడా నమ్ముతున్నాను అంటారు. నమ్మకమే ఉంది, బోల్డంత మంది నమ్మొచ్చు. అందుకని యేసుప్రభు యోహాను సువార్త 2:23 మీకు చాలాసార్లు చదివి చెప్తాను కదా, 23-24 వచనాలు. ఆ పండుగకు వచ్చిన వారిలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ ఆయన వారిని తన వశము చేసుకొనలేదు. ఎందుకంటే ఆయన అందరి హృదయంలో నెరిగినవాడు. వారు నమ్మారు. మరి వాళ్ళ నమ్మకం తప్పందామా అంటే, బయటికి చూడడానికి ఎలా ఉంది? కరెక్ట్ అనిపిస్తుంది. కానీ లోపల ఎలా ఉంది? ఆయన వారిని వశం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకము సోలికల్ పవర్స్ అన్నమాట. వాళ్ళు చూసిన దాన్ని బట్టి నమ్మారు. ఏదో ఒకదాన్ని చూచి, అద్భుతాలను చూచి, మహత్కార్యాలను చూసి, ఏదో ఆకర్షణ చూశారు. వాళ్ళు దే ఆర్ అట్రాక్టెడ్. అంటే వాళ్ళు దేని చేత ఆకర్షించబడ్డారు? యేసు ప్రభులో ఉండేటువంటి ఆ మంచితనము, ఆ సాత్వికత్వము, ఆ దీనత్వము, తర్వాత ఆయనకు ఉండేటువంటి దయాలుత్వము, ఇతరులకు మేలు చేయడము, ఆ నెమ్మదిగా ఉండడము, వీటన్నిటికీ ఆకర్షితులయ్యారు. తర్వాత అలాంటి లక్షణాలు చాలామంది, గాంధీజీ, ఇప్పుడు ఇందాక చెప్పిన కొంతమంది మన ఇండియన్ సాధువులు, లేకపోతే ప్రపంచ దేశంలో ఇతర మతస్థులలో చాలామంది, ఇప్పుడు బుద్ధుడు కూడా మరి అన్నీ వదులుకొని కంప్లీట్గా త్యాగం చేసుకొని వచ్చి బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞానోదయం అయిన తర్వాత అన్నీ వదిలేస్తాడు కదా కంప్లీట్గా. మరి ఇప్పుడు వాళ్ళని ఏమనాలి మనం? అంటే మరి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామా? వాళ్ళని దైవికం అందామా మనం? అవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ సూపర్ఫిషియల్ చేంజెస్. పైన ఏదో చిన్న చిన్నవి కొంచెం. ఇప్పుడు మన బోధ కూడా విని కొంతమంది ఏంటంటే చిన్న చిన్నవి మార్చుకుంటున్నారు. నిజమే సార్, మీరు దశంభాగాలు గురించి చెప్పిన తర్వాత నాకు బాగా అర్థమైందండి, అందుకే నేను దశంభాగాలు ఇవ్వడం మానేశానండి. అంటే వాళ్ళకి ఏంటంటే అనుకూలంగా ఉన్నాయి మార్చుకుంటారు అనుకో. తర్వాత వాళ్ళకి ఇంకేదైనా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకో, చర్చికి వెళ్ళడం ఇబ్బందికరంగా ఉండి వెళ్ళకపోయినా పర్లేదన్నమాట, ఆ రోజు వర్క్ ఉందనుకో, సో పని చేసుకోవచ్చు అనమాట, చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు అనుకో అని చెప్పి ఫెలోషిప్కి ఎగ్గొట్టేసి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఈ చేంజెస్ కూడా కాదు. నేను చర్చికి వెళ్ళడం మానేశాను, ఇంట్లోనే కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాను, లేదా దశంభాగాలు కూడా మానేశాను, ఏదో కొద్ది మందితో ఫెలోషిప్లో జీవిస్తున్నాను, ఇవి కూడా రియల్ చేంజెస్ కాదు. అట్లా. కాబట్టి నిజమైనటువంటివి ఏంటంటే యేసు ప్రభువులో ఉండేటువంటి ఆ లక్షణాలు చాలామంది కూడా ఇమిటేట్ చేశారు. సో అది కూడా చేంజ్ కదా. అంటే సోర్స్ ఏంటి? సోర్స్ పరిశుద్ధాత్మని ద్వారా నీవు నడిపించబడుతున్నావా, లేదా నీ సొంత శక్తి సామర్థ్యాల ద్వారా నడిపించబడుతున్నావా? సో అది అన్నమాట. సో కాబట్టి మనం ఈ సూపర్ఫిషియల్ చేంజెస్ అనేవి అన్నీ కూడా ఏంటంటే ఇవి టెంపరీగా ఉంటాయి. అర్థమైందా?
సూపర్ఫిషియల్ చేంజెస్ అన్నీ కూడా టెంపరీగా ఉంటాయి. ఈ సూపర్ న్యాచురల్ చేంజెస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే పర్మనెంట్గా ఉంటాయి. ఆ వచ్చిన చేంజ్ ఇక ఎవడికి మాట వినడాడు. తల్లి వచ్చినా తండ్రి వచ్చినా ఎవడొచ్చినా వాడు నాది ఇదే దారి అని చెప్పి ప్రభువుని వెంబడిస్తుంటాడు. తర్వాత వాటిని విడిచిపెట్టడమే కాదు, వాడు ప్రభువును వెంబడిస్తుంటాడు. ఎందుకు వెంబడిస్తున్నాడు అని అడిగితే వాడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో చేసిన కార్యం. తర్వాత వాడు చెప్పుకోడు కూడా, మనకు తెలిసిపోతుంది వాడు నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఇలా జీవిస్తున్నాడని మనకు తెలిసిపోతుంది. తర్వాత లోకాన్ని తృణీకరిస్తాడు కంప్లీట్గా. అంటే లోకాన్ని తృణీకరించిన వారు మరి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు తృణీకరించారంటే వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాల ద్వారా. వీడెందుకు లోకాన్ని తృణీకరించారంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా. ఇది శాశ్వతమైనది. తర్వాత ఇప్పుడు మన సొంత శక్తి సామర్థ్యాల ద్వారా చేసుకునేటువంటి మార్పులన్నీ కూడా, అది గడ్డి, కొయ్యకాలు, కర్ర, అది కాల్చివేయబడుతుంది, అది దేవుని చేత అంగీకరించబడదు. పరిశుద్ధాత్మని ద్వారా మనలో కలిగినటువంటి మార్పులు మాత్రమే నిజమైన మార్పులు. ఆ మార్పు కలిగినటువంటి వ్యక్తులనే దేవుడు అంగీకరిస్తాడు. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై గాడ్. అంటే ద వర్క్ విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్ అండ్ ద వర్క్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై గాడ్. ద వర్క్ విచ్ ఈజ్ డన్ బై యువర్ ఓన్ స్ట్రెంగ్త్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై గాడ్, అండ్ ద వర్క్ విచ్ ఈజ్ డన్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. అర్థమైంది కదా? అంటే నీ సొంత శక్తి సామర్థ్యాల ద్వారా నీవు చేసినటువంటి పనులు, చేసుకున్నటువంటి మార్పులు, అవి దేవుని చేత అంగీకరించబడవు. అది కూడా అగ్ని చేత కాల్చివేయబడుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనలో కలిగిన మార్పులు, మనం చేసేటువంటి పనులు మాత్రమే దేవుని చేత అంగీకరించబడతాయి. మరి అదే అంటున్నాను, దానికే చాలా. ఒక్క నిమిషం చెప్పమ్మా. ఇప్పుడు అంటే ఎంత ఫైన్ డిఫరెన్స్ చూడండి. అందుకని విచ్ ఈజ్ సోలికల్ అండ్ విచ్ ఈజ్ స్పిరిచువల్ అని తెలుసుకోవడం టూ డిఫికల్ట్ అన్నమాట. అదే నీకు నువ్వేనా తెలుసుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. అందుకని దీనికి ఏం కావాలంటే మనకి, దీనికి ఇంకొక ఎగ్జామ్, దీనికి ఇంకోటి నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు నేను సోల్లో ప్రవర్తిస్తున్నానా, స్పిరిట్లో ప్రవర్తిస్తున్నాను అనేది ఎలా తెలుసుకోవాలంటే, దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం మెకానికల్ లైఫ్కి మనం ఎప్పుడైతే అలవాటు పడతామో అప్పుడు మనం తెలుసుకోవడం చాలా కష్టం. అంటే రోజు బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, గుడికి వెళ్తాను, నేను ఇవన్నీ అలా జరిగిపోతున్నాయి కదా, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫైన్, అంటే నేను చేయాల్సిన పనులన్నీ బాగా రెగ్యులర్గా చేస్తున్నాను అని అనుకున్నప్పుడు, అది నీకు మెకానికల్గా మారిపోతే నువ్వు దీన్ని కనుక్కోవడం చాలా కష్టమే. అంటే నువ్వు దేవునితో ఏ రిలేషన్షిప్లో ఉండాలంటే డైనమిక్ రిలేషన్షిప్లోనికి రావు. డైనమిక్ రిలేషన్షిప్ అంటే దీనికి ఇక రిచువల్స్తో దానితో సంబంధం లేదు. ఇక దేవునితో ఏంటంటే ఎవ్రీడే లైఫ్ అనమాట. అంటే ప్రతిరోజు ఒక భిక్షగాడు చిప్పబట్టుకొని ప్రతిరోజు ఎలాగైతే అడుక్కుంటాడో, మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి అందుకే నన్ను మానుది నా ఆహారం అంటే నేను భక్తి చేశాను కాబట్టి ఈరోజు బాగున్నాను అనుకోవడానికి వెళ్ళలేదు. ఏ రోజు భక్తి ఆ రోజుకే. అంటే దేవుని మీద మనం రెగ్యులర్గా ఆధారపడి జీవించినప్పుడు అప్పుడు ఏంటంటే ఆయన మనల్ని నడిపిస్తుంటాడు. అప్పుడు మనకి ఫ్రెష్నెస్ ఉంటుంది, తర్వాత న్యూనెస్ వస్తుంది. మనకి ఆ క్రొత్తగా ఫ్రెష్నెస్, న్యూనెస్, తర్వాత మనకి ఆత్మలో తెలిసిపోతూ ఉంటాయి కొన్ని విషయాలు. అదే అందుకని ఈ డైనమిక్ రిలేషన్షిప్లో జీవించడం కొరకే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు తప్ప మనం ఏదో మెకానికల్ లైఫ్, రిచువలిస్టిక్ లైఫ్ జీవించడం కొరకు రాలేదు. కానీ ఇప్పుడు మొత్తం ఈ చర్చ్ మినిస్ట్రీస్ అన్నీ ఏమైపోయినాయంటే మెకానికల్ వేలోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని ప్రజల్లో మార్పు రావట్లేదు. వన్ థింగ్ వై దెర్ ఈజ్ నో చేంజ్ అంటే, నంబర్ 1 వై దెర్ ఆర్ నో ట్రూ చేంజెస్, నిజమైన మార్పు ఎందుకు రావట్లేదు అంటే, బికాస్ వీ హ్యావ్ బికమ్ సో మెకానికల్. అందుకే మనం మీకు చెప్పినట్టు నీకా ఎవరికో చెప్పాను, ఎందుకు మన జీవితాల్లో మార్పు రావట్లేదంటే మనం చాలా మెకానికల్గా మారిపోయాము అని చెప్పాను. అంటే మెకానికల్గా నేర్చుకున్న ట్రూత్, నువ్వు మెకానికల్గా అంటే ఏదో బైబిల్ స్టడీ చేయడం ద్వారా ఒక ట్రూత్ నేర్చుకుంటాం, అది మెకానికల్గా నేర్చుకున్నాం అనుకో. మెకానికల్గా నేర్చుకున్న ట్రూత్ లేక సత్యము మనలను మెకానికల్గానే జీవించేలాగా చేస్తాం. యాంత్రికంగా నేర్చుకున్న సత్యము యాంత్రికంగానే జీవించేటట్టు చేస్తాం.
నువ్వు ఎందుకంటే మెకానికల్గా నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు ఏ లైఫ్ వస్తుంది? మెకానికల్ లైఫ్ వస్తుంది. అందుకే మన ఆరాధనలు, మన పరిచర్య, మన ప్రార్థనలు, మన బైబిల్ అధ్యయనాలు, మనం దేవునికి ఇవ్వడాలు ఇవన్నీ కూడా మెకానికల్గా జరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు మెకానికల్గా చేయడంలో తప్పు ఏంటంటే మెకానికల్గా జరుగుతున్న వాటిలో జీవం ఉండదు. అది దేర్ విల్ నాట్ బి లైఫ్. ఎవ్రీథింగ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ మెకానికల్లీ దేర్ విల్ నాట్ బి ఎనీ లైఫ్ ఇన్ ఇట్. అందులో జీవం లేదన్నమాట. అందుకని జీవం లేదు కాబట్టి అది మెకానికల్గా కొనసాగుతుంది. అంటే జీవం లేదంటే ఇది క్రీస్తు జీవం లేదు అందులో. క్రీస్తు జీవం లేనప్పుడు అది అన్నీ జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ రెగ్యులర్ జరిగిపోతున్నాయి కాబట్టి మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? నేను భక్తిగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అంటే సిన్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ సమ్ ప్రిన్సిపల్స్, తర్వాత కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూల్స్ని కూడా పాటిస్తున్నాను కదా, అందుచేత నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఆల్ రైట్ అనేటువంటి భ్రమలో పడిపోయాను. అప్పుడు ఇక నువ్వు ఈ రెగ్యులర్ మెకానికల్ లైఫ్కి అలవాటు పడి అలా జీవిస్తూ పోతుంటే భక్తి అనుకుంటావు తప్ప దేవునితో నీవు ఆ డైనమిక్ రిలేషన్షిప్లో జీవించడానికి ఇక నీకు అవకాశం ఉండదు. అంటే డైనమిక్ లైఫ్ని జీవించకుండా చేసేస్తుంది ఆ మెకానికల్ లైఫ్. ఇప్పుడు అందుకని ఈ చర్చ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే చర్చ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దేవునితో మనకున్న డైనమిక్ రిలేషన్షిప్లో జీవించకుండా అడ్డుకుంటున్నాయి అవి. ఎందుకంటే నువ్వు ఎవ్రీ సండే వచ్చేసి రెగ్యులర్గా ఆయనతో జీవించేస్తుంటే ఎవ్రీ సండే వచ్చేసి నువ్వు అన్నిట్లో పార్టిసిపేట్ చేసిన బుధవారం, శనివారము, ఆదివారం అలా పార్టిసిపేట్ చేస్తూ వెళ్ళిపోతుంటే నీకు ఎలా అనిపిస్తుంటుంది? ఐఎమ్ ఆల్ రైట్ అని నేను భక్తిగా ఉన్నానని భ్రమలో పడిపోతావు తప్ప మళ్ళీ సపరేట్గా దేవునితో వ్యక్తిగతంగా జీవించడం ఏంటి? ఇంకా జీవించడానికి అవకాశం ఇలా చేస్తున్నాను కాబట్టి ఇంక ఇదే భక్తి అనుకుంటావు తప్ప మళ్ళీ వ్యక్తిగతంగా దేవునితో నేను జీవించాలనేటువంటి ఆలోచన రాదన్నమాట. అదేనా? సో అందుకని మెకానికల్గానే ఉన్నాయి. అంటే వీటిలో ఏమంటే జీవం కనబడట్లేదు. అందుకని ఎప్పుడు మనలో మార్పు వస్తుందంటే జీవము ఉన్నప్పుడే మార్పు కనబడుతుంది, ఎదుగుదల కనబడుతుంది. డైనమిక్ రిలేషన్షిప్లో నుండి నేర్చుకున్న సత్యం, ఈ ఏమంటారు క్రియాశీలక జీవితంలో, క్రియాశీలక సంబంధములో నుండి నేర్చుకున్న సత్యాలు మనల్ని క్రియాశీలక సంబంధమైన సత్యమును ఏమంటారు క్రియాశీలక సంబంధమైన జీవితాన్ని మనం జీవించగలం. అంటే క్రియాశీలకంగా జీవించడానికి మనకి తోడ్పడుతుంది. అర్థమైంది కదా? అంటే యాంత్రికంగా నేర్చుకున్న సత్యం యాంత్రికంగానే జీవించడానికి తోడ్పడుతుంది. క్రియాశీలక సంబంధంలో దేవునితో క్రియాశీలక సంబంధంలో ఉండి నేర్చుకున్న సత్యం మనం క్రియాశీలక జీవితాలు జీవించడానికి తోడ్పడుతుంది. అందుకని ఈ రోజుల్లో గమనించి అందరూ కూడా దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఓన్లీ ఇన్ మెకానికల్ రిలేషన్షిప్. దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద డైనమిక్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇప్పుడు లోకం కూడా మనల్ని బిజీ చేసేసింది కదా, మనకంతా ఒక ఫార్మాట్లోకి తీసుకెళ్ళిపోయాం. మనందరం కూడా మోడర్నిటీలో మనం ఒక ఫార్మాట్లో ఫిక్స్ అయిపోయాం. ఎవ్రీబడి ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఏ ఫార్మాట్. ఎవరిని తీసుకో, ఒక డాక్టర్ని తీసుకో, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది. 8 hours డ్యూటీ అని, లేకపోతే ఈవినింగ్ క్లినిక్కి వెళ్ళాలి, లేకపోతే మార్నింగ్ పలానా హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక ఇంజనీర్ని తీసుకో, వాడికి ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది. అట్లా ఒక మేనేజర్ని కానీ ఎవరిని తీసుకున్నా కానీ, ఏ చిన్న పని చేసేవాడు నేను, ఈవెన్ కూలి పని చేసేవాడు కూడా వాడికి ఒక మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు 6 వరకు ఒక 8 hours డ్యూటీ ఉంటుంది. అంటే అందరం కూడా ఏంటంటే ఒక ఫార్మాట్కి, ఒక సిస్టమ్కి మనం ఫిక్స్ అయిపోయాం అన్నమాట. అంటే వీ కెనాట్ థింక్ బియాండ్ దట్ సిస్టమ్, వీ కెనాట్ థింక్. తర్వాత మనకు టైం కూడా లేదు ఇక. అంటే మోడర్నిటీ యొక్క ప్రాబ్లం కూడా ఏంటంటే, అంటే అది ఒక విధంగా చెప్పాలంటే మనం అందరం కూడా అందులో ఇరుక్కుపోయాం. అంటే కావాలని కాదు, యాక్చువల్గా మనందరం కూడా ఇప్పుడు మరి 8 గంటలు పనిచేస్తే కానీ డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అంతే కదా? ఇప్పుడు మీ నాన్నగారు అయినా ఎవరైనా మరి మరి ఈ లోకంలో బ్రతకాలంటే ఏమైపోయిందంటే 8 గంటలు పనిచేసి కష్టపడితే కానీ డబ్బులు వచ్చే విధంగా లేదు కదా. సిస్టమ్ కూడా అలా అయిపోయింది. అంటే ఈవెన్ కొన్నిసార్లు మనం సిస్టమ్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు. అయితే ఇప్పుడు ఇలాంటి టైంలో అలా అని చెప్పేసి మనం ఆ సిస్టంలో ఇరుక్కుపోవాలా అంటే అట్లనే రాదు. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ సిస్టమ్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అందులోంచి మనం ఎలా బయటపడాలి అనేది మనం ఆలోచించి ప్రభువుతో ఈ రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు ఆయన మనకి నేర్పిస్తాడు.
అందరు ఇరుక్కుపోయారు కాబట్టి నేను కూడా ఇప్పుడు అందరూ కూడా చూడు, అందరూ ఇప్పుడు పిల్లల్ని అందరూ ఒకే ప్రాసెస్, పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, చదివించడం, చదివిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం రావడం, పెళ్లి చేయడం, సెటిల్ చేయడం, మళ్ళీ వాడు ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం అవ్వడం. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ కాన్స్టెంట్ ప్రాసెస్ కింద జరుగుతూనే ఉంది. ఈవెన్ క్రిస్టియన్స్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా సేమ్ ఇదే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు కదా. లోకస్తులందరూ వెళ్ళే పద్ధతి పిల్లలు పుట్టగానే చదివించడం, స్కూల్ పంపించడం. మరి క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా సేమ్ అదే చేస్తున్నారు. అన్ని జనులు ఏం చేస్తున్నారో మనం అదే చేస్తున్నాం. అంటే మనం దేవుని మీద కంప్లీట్గా ఆధారపడి జీవిస్తున్నట్లు లోకస్తులకు కనబడట్లేదు. అది అన్నమాట. అందుకని వాళ్ళకి డిఫరెన్స్ తెలియట్లేదు. క్రిస్టియానిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది తెలియట్లేదు. అంటే క్రిస్టియానిటీ డిఫరెంట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనం కట్టుకున్న బట్టలు, మన వేషధారణ, మన బైబిలు, మనకున్న టెంపుల్స్ని బట్టే ఇది కొంచెం వేరుగా ఉందనుకుంటున్నారు తప్ప, బట్ దిస్ ఈజ్ ద ఓన్లీ యూనిక్ రిలీజియన్. ఇది కేవలం ఇది ఒకే ఒక ఏకైక భక్తి మార్గం అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే వాళ్ళు జీవించినట్లే మనం జీవిస్తున్నాం కదా. వాట్ డిఫరెన్స్ దట్ వీ కెన్ క్రియేట్. అట్లా అందుకని మనందరం మెకానికల్ అయిపోయేసరికి ఈ మెకానికల్ లైఫ్లో ఏంటంటే, మరి నేను 8 hours డ్యూటీ చేసిన తర్వాత ఈవినింగ్ నాకు కొంచెం ఖాళీ ఉంది, దేవుని దగ్గరికి లేదో నేర్చుకోవాలనుకుంటా, ఆ గంటే ఉంటాను నేను అంతే. ఆ గంటలో కూడా వాడు డే అంతా వాడి వైటాలిటీ అంతా, వాడి పవిత్రత అంతా కూడా లోకానికి ఇచ్చేసి సాయంత్రం వచ్చి ఏమంటాడు, అది మన మిషన్లో పెట్టి తిప్పిన చెరుగడ లాగా అయిపోతారు. ఇంకొచ్చి ఏమి నేర్చుకోగలడు చెప్పాడు. చెప్పినా ఏమర్థం ఉంది, నిద్రపోతుంటారు అంతే, ఏదో కొంత సాటిస్ఫాక్షన్ అని. ఇప్పుడు ఈ డైనమిక్ రిలేషన్షిప్లో జీవించడం అంటే, ప్రభు కొన్నిసార్లు అక్కడికి వెళ్ళమంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దంటాడు, ఇక్కడ ఉండమంటాడు. ఆయన ఎలా చెప్తే అలా మనం వినాలి. అప్పుడు ఆయన ఎలా మాట్లాడతాడో తెలియదు మనకి. కొన్నిసార్లు అంటే మనం పని చేయమని కాదు, మళ్ళీ పని చేస్తాం. అంటే కొన్నిసార్లు మనకి ఇవి తప్పని పరిస్థితుల్లో 8 hours 10 hours ఉంది కాబట్టి అందులో వర్క్ చేసినా కానీ మనం ఎందుకు చేస్తామంటే, ఆ తాత్కాలికంగా ఆ టైంకి దేవుడు నన్ను ఈ పని చేయమంటున్నాడు కాబట్టి చేస్తున్నాను అంతే. అంతేగాని అందులో నా ఐడెంటిటీ లేదు, నా సెక్యూరిటీ లేదు. అది మానేయమంటే నేను అప్పుడు మానేస్తాను. నాకు ప్రభుని వెంబడించడానికి ఆటంకంగా ఉంటే దాన్ని వదిలేస్తాను. వదిలేయాలి కూడా మనం. అంటే అంత సింపుల్గా మనం వేసుకున్న చొక్కాని తీసేసి ఎలా మనం పక్కన పెడతాం అట్లా ఉండాలన్నమాట. అందులో ఇరుక్కుపోకూడదు క్రైస్తవులైన వాళ్ళు ప్రాముఖ్యం. ఆ డైనమిక్ రిలేషన్షిప్లో జీవిస్తున్నప్పుడు ప్రభు నడిపిస్తాడు మనం. నువ్వు ఎలా జీవించాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇది బై ప్రాక్టీసే వస్తుంది అంతే. ప్రభు మీద ఆధారపడి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది తప్ప ఇది అంత ఈజీగా రాదు. ఎందుకంటే మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అలా జీవించాలనుకుంటుంటే నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఇలా ఉండాలనుకుంటుంటే నా పిల్లలు అడ్డు వస్తుంటారు, లేదా నా భార్య అడ్డు వస్తుంది, కొంతమందికి పేరెంట్స్ అడ్డు వస్తుంటారు. మరి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి అంటే, మనం వాళ్ళని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయడానికి కూడా శక్తిని దేవుడే ఇస్తాడు మనకి. అందుకని నిన్న అంటే వాచ్మెన్ ఒక మాట అంటాడు ఏంటంటే, అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామునకు దేవుడు అంటే హారానులో కాపురముండక మునుపు ఊరులో ఉన్నప్పుడు అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమైన తర్వాత నేను చూపించే దేశానికి రమ్మను కానీ వెంటనే వెళ్ళిపోతాడు. అబ్రహాము దేవుని నమ్మాను అని అంటాడు. ఓకే, నమ్మాడు. ఎందుకు నమ్మగలిగాడు? విశ్వాసం ఎట్లొచ్చింది అని. అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమవగానే నమ్మాడు కదా. నమ్మాల్సిన పనే ఉంది. నమ్మకుండా లేదులే ప్రభా, మా విగ్రహాలు ఉన్నాయి, మాకు వేరుగా ఉన్నాయి, నువ్వే రమ్మంటున్నావు, అసలు నువ్వు నిజంగా దేవుడివో కాదో అని అట్లా అనుమానం రాకుండా నమ్మి వెంటనే వెళ్ళిపోయాడు కదా. అబ్రహాము తాను ఎరగకయే, తాను ఎక్కడికి వెళ్ళవలనో ఎరగకయే బయలుదేరి వెళ్ళిపోయాడని ఉంది బైబిల్. ఎందుకు నమ్మగలిగాడు అంటే అప్పటికి అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. బయలుదేరమంటే అందరితో కలిపి వెళ్ళాడు, మళ్ళీ అందరిని మోసుకొని వెళ్ళిపోయాడు. అసలు ఒక్కడిని రమ్మంటే అందరిని మోసుకొని వెళ్ళాడు. అంటే ఇక్కడ గమనించు, దేవుని యొక్క ప్రత్యక్షత మనకి నిజంగా జరిగినప్పుడు నువ్వు దేవునిని నమ్మడం తప్ప నీకు వేరొక మార్గం ఉండదు. అర్థమైంది?
అంటే నిజంగా దేవుడు నీకు ప్రత్యక్షమైతే దేర్ ఈజ్ నో అదర్ వే. నీకు ఏమంటాను చూడు, కార్నర్ అయిపోతాం అనమాట. అంటే దేర్ ఈజ్ నో అదర్ వే టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ ఎక్సెప్ట్ టు బిలీవ్ హిమ్ అంతే. అంటే దేవుడు నిజంగా ప్రత్యక్షమై మాట్లాడితే నువ్వు నమ్మకుండా ఉండలేవిక అంతే. ఇక ఆయన బలవంతం చేయడు, నువ్వు ఉండలేవిక అంతే. యూ కెనాట్. ఈ రోజున మనం అందుకని నమ్మకుండా ఉండలేకపోయాడు కాబట్టి ఆయన వెంబడించగలిగాడు. ఈ రోజున మనకు అలాంటి ధైర్యము, అలాంటి విశ్వాసము, అలాంటి తెగింపు ప్రభువును వెంబడించడానికి, అన్నిటిని వదులుకొని ప్రభువును వెంబడించడానికి ఎందుకు రాలేట్లేదంటే, నేనేమంటానంటే అసలు యాక్చువల్గా చాలామందికి దేవుని ప్రత్యక్షతే కలగలేదు. అబ్రాహాం ఇంకేం సాకులు చెప్పలేదు. బైబిల్లో ఉంది ఏమైనా సాకులు చెప్పినట్టు? అఫ్కోర్స్ అందరితో కలిసి వెళ్ళాడు, కానీ అబ్రాహాం సాకులు చెప్పలేదు. మా నాన్నకి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, ప్రభా మరి కొంచెం టైం పడుతుందేమో అని కాదు. అందుకని నేను రాస్తాడు, ఎవరు మన చెప్పాను కదా వాచ్మెన్ అంటాడు అనమాట. ఆ మాట చాలా ఇదే తీయగానే వచ్చింది చూడు. అబ్రహామునకు మెసొపొతామియాలో ప్రత్యక్షమైనప్పుడే దేవుడు ఇక్కడ అంటాడు, ఇక్కడ రాస్తా. ఒకసారి ఒక వ్యక్తి దేవుని మహిమను చూచిన తర్వాత అతడు విశ్వసింపక ఉండునట్లు అతనికి మరో మార్గము లేదు. ఏమరుందా అసలు? ఒక వ్యక్తి నిజంగా దేవుని మహిమను చూసిన తర్వాత అతడు విశ్వసింపకపోవడానికి ఇక వేరే మార్గం లేదు, వేరే ఛాన్స్ లేదు ఇంకా అసలు. అది అన్నమాట. అందుకని పౌలు కూడా చూడు, ప్రభువుని చూసిన వెంటనే దమస్కు మార్గంలో ప్రభువుని కలుసుకున్న తర్వాత సాకులు చెప్పట్లేదు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచాడో వెంటనే ఏమన్నాడు, అయితే ఇప్పుడు నేనేం చేయాలని అడిగాడు అంతే. అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలని అడగడమే తప్ప ఇక వేరే మార్గం లేదు. ఇక అంటే వేరొక చాయిస్, వేరొక ఎంపిక చేసుకోలేము ఇక మనం అంతే. దట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత. అది దేవుని మహిమ. ఈ రోజున అందుకే నేను అనిపించిందండి, ఎంతమందికి నిజంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుడు నీకు ఆ కళ్ళు తెరవడం అనమాట. ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఆయన్ని నమ్మడం తప్ప ఇక నీకు వేరే మార్గం లేదు, వేరే ఆలోచన రాదు కూడా నీకు. ఇంకా అంతే. ఇక నువ్వు వేరే చాయిస్ చేసుకోలేవు. యూ కెనాట్ మేక్ ఎనీ అదర్ చాయిస్ ఎక్సెప్ట్ టు బిలీవ్ ఇన్ హిమ్, దట్స్ ఆల్. ఎక్సెప్ట్ టు ఫాలో హిమ్ అంతే. అట్లా జరిగిందండి. అందుకని మనకేంటంటే ఈ మెకానికల్ వేలో మనం వెళ్ళిపోతున్నాం. అందుకని ప్రజల జీవితాల్లో మార్పు రావట్లేదు. అర్థమైందా? ఈ డైనమిక్ రిలేషన్షిప్లో జీవించినప్పుడు మనకంతా కూడా న్యూనెస్ ఉంటుంది, కొత్తదనము, తర్వాత ఫ్రెష్గా ఉంటాం మనం. తర్వాత ఇప్పుడు ఇంకోటి అనొచ్చు, మరి మనం కలుసుకున్నప్పుడు అలా రిపిటేషన్ జరుగుతుంది కదా, ప్రతి వారం వాక్యం వింటున్నాం కదంటే అక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ బికాస్ రిపిటేషన్ ఉన్నంత మాత్రాన అది మెకానికల్ అనుకోవడానికి కూడా లేదు మళ్ళీ. అర్థమైందా? అంటే రిపిటేషన్ జరిగినా కానీ అందులో న్యూనెస్ ఉంటుంది అన్నమాట, అందులో ఫ్రెష్నెస్ ఉంటుంది. ఎందుకంటే మరి మనం రెగ్యులర్ కలుసుకోవాలి కదా, దేవుని బిడ్డలు రెగ్యులర్గా కలుసుకుంటూ ఉండాలి. ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజం కూట మానొద్దన్నాడు.
కానీ ఇక్కడ మనం కూడుకునేటువంటిది లేక మనం కలుసుకునేటువంటి దాంట్లో ఏంటంటే ఆ రిపిటేషన్లో కూడా ఏముంటుందంటే డైనమిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం రిపిటేషన్లో కూడా ఉంటాం మనం. బట్ ఇన్ ద రిపిటేషన్ ఆల్సో వీ కెన్ గెట్ ద న్యూనెస్ అండ్ ఫ్రెష్నెస్, గాడ్ స్పీకింగ్ టు అస్, దేవుడు మనల్ని నడిపించడం. అంటే రెగ్యులర్గా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు అన్నమాట, మనల్ని ఆ నూతనత్వంలో నడిపిస్తుంటాడు, ట్రూ చేంజెస్ మనలో కనబడతాం. అది అది ఆ డైనమిక్ రిలేషన్షిప్లో దేవునితో జీవించడం. ఇక ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా చేయాలి అలా చేయాలి, నేను ఈరోజు క్వైట్ టైం చేశానా లేదా, లేకపోతే నేను బైబిల్ చదివానా లేదా, ఇక ఆ రూల్స్తో బ్రతకొద్దు మనం. జస్ట్ లివ్ ద నార్మల్ లైఫ్. మనకి దేవుని రెవల్యూషన్ తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే వాక్యం. కాబట్టి వీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ. అంటే చెప్పాను కదా, డిసిప్లిన్గా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఫర్ ఎ డిసిప్లిన్ సేక్ యూ కెన్ రీడ్ ఇట్. అండ్ వెన్ ద లార్డ్ ఈజ్ లీడింగ్ యూ, యూ రీడ్ సమ్ బుక్స్. అది బుక్స్ చదవద్దు మళ్ళీ అని కూడా కాదు. మళ్ళీ ప్రభుని నడిపించినప్పుడు అది చదువు, పర్వాలేదు. అట్లా ప్రభుని నడిపించినప్పుడు అక్కడి చోటుకి వెళ్ళు. నిన్న ఇప్పుడు చూడు, వీటిని ఐడెంటిఫై చేయడం అంటే అన్నావు కదా, మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, వేరే వాళ్ళని కూడా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, నిన్న అది నోవా ఒక ఆడియో పంపించాడు ఈ డేవిడ్ విల్కర్సన్ గురించి. ఆయన మంచి దైవజనుడు. ఆయన మొన్న అంటే ఈనక్ గారు చెప్పిన మాటలు ఒక 4-5 మాటలు ఆయన కూడా చెప్పాడు అన్నమాట. అంటే ఆ ప్రజెంట్ మినిస్ట్రీ ఎలా ఉంది అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు, రాసని ఇలాగా. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయన అంటాడు, అండ్ ఐ లుక్ ఎట్ ద ఓల్ రిలీజియస్ సీన్ టుడే అండ్ ఆల్ ఐ సీ ఆర్ ద ఇన్వెన్షన్స్ అండ్ మినిస్ట్రీస్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫ్లెష్ అన్నాను. తర్వాత ఆయన కూడా తన స్నేహితుల కొరకు ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. ఇందులో ఒక ఆడియో ఉంది, నీకు పంపించినట్టున్నాను, అది విను. ఏడుస్తాడు, అయ్యో వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారేమని ఆ బాధతో ఆయన చాలా దుఃఖపడుతుంటాడు. వీళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు కానీ ఏం నేర్చుకోవట్లేదని చాలా ఆవేదనతో దుఃఖంతో ఆయన మెసేజ్ చెప్తుంటాడు అన్నమాట. సో దాన్ని నేను ఈయన గారికి పంపించాను అన్నమాట. పంపించిన తర్వాత నాకేం ముందేమనిపించిందంటే యాస్టీజ్గా, అంటే మీరు చెప్పినట్లే ఉందండి యాస్టీజ్గా, ఆయన కూడా సేమ్ ఇలానే చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన మీరు వినండి అని పంపించాను. కానీ చిన్నగా ఏదో చిన్న డౌట్ ఉంది, ఆయన చెప్పేది ఎగ్జాక్ట్లీగా అంటే మనం చెప్పే బోధలాగా ఉందా, ఇంకా అందులో డీవియేషన్ ఉందని ఒక చిన్న డౌట్ వచ్చింది. బట్ ఆయన కూడా పంపించాను. పంపించిన తర్వాత అంటే నో డౌట్ అబౌట్ ఇట్, ఆయన ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అంటే ఆయన ఆవేదన ఏ విధమైన వాటి గురించి ఆవేదన చెందుతున్నాడు అనేది గమనిస్తే ఎట్లా ఉందంటే, ఈయన గారికి పంపించిన తర్వాత ఆయన నాకు ఒక మెసేజ్ పంపించాడు. ఆయన విన్న తర్వాత ఏం మెసేజ్ పంపించాడంటే, ఏమంటే, అండ్ హీ ఈజ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ వాట్ ఐ కాల్ వరల్డ్లీనెస్ అండ్ సిన్ టుడే అని. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, మనము మాట్లాడేటువంటి లోకత్వం గురించి మాట్లాడట్లేదు. ఆయన ఏ లోకత్వం గురించి మాట్లాడుతున్నాడంటే అనే పంపించాడు అన్నమాట. అప్పుడు నేనేం ఆన్సర్ ఇచ్చాను అంటే, ఎస్ గురూజీ, ఐ టు హ్యాడ్ సమ్ డౌట్ అబౌట్ ఇట్ అని ఇంకొక మాట రాశాను. హీ వాస్ టాకింగ్ అబౌట్ మోరల్ సిన్స్ అండ్ హీస్ క్లోజ్ ఫ్రెండ్స్ టు బి సేవ్డ్ ఫ్రమ్ హెల్. అంటే ఆయన తాపత్రయం ఏంటంటే మొరాలిటీ గురించి మాట్లాడుతాడు, మోరల్ సిన్స్కి సంబంధించిన నైతికమైన పాపాల గురించి మాట్లాడుతున్నాడు కానీ వరల్డ్లీనెస్ గురించి మాట్లాడలేదు. అంటే మనం మాట్లాడేటువంటి వరల్డ్లీనెస్ గురించి మాట్లాడలేదు. అప్పుడు అన్నమాట, అంటే ఓన్లీ ఈ ప్రజలందరూ నరకం నుండి తప్పించబడాలనుకుంటున్నాడు తప్ప, కానీ యాక్చువల్గా లోకత్వం అంటే ఏంటి, అన్ని లోకస్తులందరూ జీవించే మార్గంలో మనం జీవించకూడదు అనే ఆ మాట రావట్లేదు అని నేను గమనించి ఆయనకి పంపిస్తే అప్పుడు అన్నాను, ఎగ్జాక్ట్లీ వాట్ ఈ సెట్ ఈజ్ రైట్ అని చెప్పాడు అన్నమాట. సో అట్లా ఇట్లాంటి డిస్టింగ్విషన్ మనం చేయగలం. అర్థమవుతుంది. అది ఆ డైనమిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనకి ఇవి అర్థమవుతాయి అన్నమాట. ఈయన ఎలా ఇప్పుడు ఆయన ఈ ఆడియో విను, నువ్వు నీకు ఎట్లా ఉంటుందంటే, అంకుల్ మీరు చెప్పినా ఆయన చెప్పేశాడని అంటావు నువ్వు ఈజీగా. అప్పుడు ఈయన గారు అన్న తర్వాత నేను వెంటనే చెప్పాను అనమాట. అయితే ఆయన ఓన్లీ మోరల్ సిన్స్ గురించి, అంటే నాకేమనిపించింది అంటే మోరల్ సిన్స్ గురించి చెప్తున్నాడు తప్ప వరల్డ్లీనెస్ గురించి చెప్పదు. మోరల్ సిన్స్ గురించి అందరూ చెప్తున్నారు కదా, దొంగతనం చేయొద్దు, తాగొద్దు, పాపాలు చేయొద్దు అనేది అందరూ చెప్తున్నారు. అంటే అది తప్పని కాదు, మళ్ళీ మోరల్ సిన్స్ అన్ని వదిలేయాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. మోరల్ సిన్స్ గురించి అంటే అది సగం ట్రూతే.
అసలు లోకత్వం ఉంది కదా, అసలు లోకత్వం నుంచి మనం ఎలా విడుదల పొందాలనే చెప్పట్లేదు అసలు. అంటే ఇప్పుడు ఈయన బాధ లోకత్వం నుండి వీరిని విమోచించండి అని ప్రేర్ చేయట్లేదు. అర్థమైందా? అసలు లోకత్వం నుంచి విమోచింపబడాలనే తాపత్రయం లేదు ఆయనకి. పాపాల నుంచి వీళ్ళు విమోచింపబడి, నరకం నుంచి విమోచింపబడి పరలోకానికి వెళ్ళాలి. అది అందరూ చెప్తున్నారు. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు మరణించింది నాట్ టు జస్ట్ సేవ్ యూ అండ్ సెండ్ టు యూ హెవెన్, ఆర్ టు సేవ్ యూ ఫ్రమ్ హెల్ అండ్ సెండ్ టు యూ హెవెన్. నేను నరకం నుండి తప్పించి పరలోకం చేర్చడం కొరకు రాలేదు యేసుప్రభు. యేసుప్రభు లోకానికి వచ్చింది ఏంటంటే, ఈ లోకంలో మనము లోకత్వాన్ని మనం తృణీకరించి లోకాన్ని జయిస్తూ యేసుక్రీస్తు జీవించిన జీవితాన్ని ఈ లోకంలోనే జీవిస్తూ మనం నిత్యత్వంలోనికి వెళ్ళాలని అందుకొరకు యేసుప్రభు వచ్చాడు. అదే ఆయన ఉద్దేశం. అర్థమైంది కదా? లోకాన్ని తృణీకరించి ఆయన జీవించే జీవితం మనందరం కలిసి జీవించాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమింగ్ ఆన్ టు ఎర్త్. అట్లా ఇది డైనమిక్ రిలేషన్షిప్లు ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలామంది అంటుంటారు కదా, బ్రదర్ మీరు చెప్పిన లాగే ఉందండి మెసేజ్, సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే చెప్పాడని అంట. అయితే తర్వాత ఇంకొకటి నాకు ఆలోచన వచ్చింది. అంటే ఈయన గారికి ఇంకా నేను చెప్పలేదు, ఆయనకి మాట్లాడినప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఈయన చాలా అద్భుతమైన స్టేట్మెంట్స్ చేశాడు. ఇప్పుడు ద చర్చ్ ఈజ్ మ్యారీడ్ టు ద వరల్డ్ అని అన్నాడు. ద చర్చ్ ఈజ్ మ్యారీడ్ టు ద వరల్డ్ అనగానే సంఘము లోకంతో కలిసిపోయింది, లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లోకం చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది తప్ప లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. అర్థమైంది? అంటే లోకాన్ని ఇంపాక్ట్, లోకం మీద సంఘం యొక్క ప్రభావం లేదు, సంఘం మీద లోకం యొక్క ప్రభావం. అంటే లోకం యొక్క ప్రభావం అంటే ఆయన దృష్టిలో లోకం అంటే ఏంటంటే సినిమాలు, సిగరెట్లు, తర్వాత ఈ మందు తాగడాలు. అందులో మెన్షన్ చేస్తాడు, యవ్వనస్తులు, కొంతమంది అమెరికాలో ఉన్నటువంటి యవ్వనస్తులు కుక్కలతో, జంతువులతో పాపం చేస్తున్నారని చెప్పాడు. కరెక్టే. అంటే ఇప్పుడేంటి, లోకంలో నేర్చుకున్న ఫ్యాషన్స్ని ఈ సంఘం మీదకి వచ్చింది తప్ప సంఘము లోకం మీద ప్రభావాన్ని చూపించలేకపోతుంది. అంటే అది అంత మోరల్ సెన్స్. మళ్ళీ ఇక అంటే వరల్డ్లీనెస్ గురించి మాట్లాడుతున్నా, మోరల్ సెన్స్లో చెప్తున్నాడు అనమాట. అయితే నాకేమనిపించింది, ఇంకొక స్టెప్ ముందుకేసి నేనే ఆలోచించానంటే, ఇప్పుడు నేను ఈయన గారు చేసినటువంటి ఈ ఫైన్ ఏమంటారంటే ఈ అబ్జర్వేషన్, ఇది మోరల్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారు తప్ప నిజమైన లోకత్వం గురించి మాట్లాడలేదు. లోకం గురించి మాట్లాడిన మోరల్ సెన్సే తప్ప నిజమైనటువంటి లోకత్వం కాదు. అంటే మనం మాట్లాడే లోకత్వం గురించి కాదు. అయితే ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పాలనుకుంది, ఆయనకు మరి ఎందుకు ఇప్పుడు నేను ఆలోచించినట్టు లేదా ఈయన గారు ఆలోచించినట్టు అలాంటి ఆ లోకత్వం గురించిన అవగాహన ఎందుకు రాలేదు? డైనమిక్ రిలేషన్షిప్ ఉన్నదా లేదనేది కూడా మనం జడ్జ్ చేయకూడదు. కానీ ఎందుకు రావట్లేదు అని అంటే దానికి ఒక కారణం ఏంటంటే, అంటే ఈ మే బీ హ్యావింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధంలో ఉండొచ్చు. మనం లేదు అని ఎవరి గురించి అనలేము, మనం అనకూడదు కూడా, ఉండొచ్చు ఆయనకి. కానీ ఎందుకు మెయిన్ రావట్లేదంటే, ఎందుకు ఆ రెవల్యూషన్ రావట్లేదనంటే, బికాస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద సిస్టమ్. ఆ బౌండరీలు ఉన్నారు కదా, ఇప్పుడు ఆర్గనైజేషన్, చర్చి, మినిస్ట్రీ అనే ఆ బౌండరీలు ఉన్నప్పుడు ఇక నీకు అవగాహన ఎలా వస్తుంది? నువ్వు బయటికి వెళ్ళి ఎలా ఆలోచిస్తావు? నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత బల్లగుద్ది వాక్యం చెప్పినా విత్ ఇన్ ద సిస్టంలోనే చెప్తావు తప్ప నువ్వు దానికి అవుట్ సైడ్ ద సిస్టమ్ నువ్వు ఎలా ఆలోచించగలవు? అది అనమాట. అందుకని అప్పుడు నాకు అనిపించింది, అంటే ఈ చాలామంది పెద్ద పెద్ద భక్తులు అనేబడే వారికి కూడా ఈ రెవల్యూషన్, అంటే మనం చెప్పే లోకత్వమును కూర్చిన రెవల్యూషన్ ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క సిస్టంలో ఇరుక్కుపోయారు. చర్చి, ఆర్గనైజేషన్ అనేటువంటి ఆ బౌండరీస్లో ఉండిపోవడం ద్వారా వాళ్ళు వేరుగా ఆలోచించలేకపోతున్నారు, అంతవరకు ఆలోచిస్తున్నారు. అందుకని ఈ స్ట్రక్చర్స్, సిస్టమ్స్ కూడా ఏం చేస్తాయి అంటే, ఆర్గనైజేషన్స్ మనం వేరుగా ఆలోచించకుండా చేస్తాయి మనల్ని. ఇప్పుడు నువ్వు వేరే పాస్టర్స్ని పెద్ద పెద్ద భక్తులు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ స్ట్రక్చర్స్, సిస్టమ్స్ పెట్టుకొని ఇక అందులోనే ఉండి మంచి మంచి వాక్యాలు చెప్తున్నారు. పరిశుద్ధత అంటే ఇలా ఉందంటున్నారు, అలా ఉందంటున్నారు. వాళ్ళు చెప్తున్నాయి కూడా బైబిల్లో చాలా అద్భుతమైన ట్రెమెండస్ ట్రూత్స్ చెప్తున్నారు. కానీ ఎందుకు వాళ్ళకి ఇలాంటి తలంపులు రావట్లేదు? కంప్లీట్గా ఈ సిస్టమే రాంగ్ అనే తలంపు ఎందుకు రావట్లేదు? ఆ బాక్స్లో ఉన్నారు అంతే. ఇంకా వాళ్ళు విత్ ఇన్ ద పెట్టే
విత్ ఇన్ ద ఏమంటారు సబ్మరీన్లో ఉన్నారు. ఆ సబ్మరీన్ థింకింగ్లో ఉన్నవాడికి వేరేగా ఆలోచించలేడు. ఇంకా ఎంత ఆలోచించినా అందులోనే ఆలోచిస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం వీటన్నిటికీ అతీతంగా, అంటే నాకు ఇది ఏది అక్కర్లేదు అనుకున్నప్పుడే దేవుడు మనకి, ఇప్పుడు ఒకటేనయ్యా, నువ్వు 4 బౌండరీస్ గీసుకొని, నేను మా పేరెంట్స్ని వదిలిపెట్టను, లేకపోతే నేను ఉద్యోగం విడిచిపెట్టను, నా చదువు నేను విడిచిపెట్టను, అంకుల్ మీరు ఏమన్నా చెప్పండి వింటానంటే నీకేం చెప్పగలను? నీకు నేను, నువ్వు ఆల్రెడీ 4 గీతలు గీసేసుకొని నా దగ్గరికి వచ్చి నువ్వు ఎంత నేర్చుకున్నా నువ్వు విత్ ఇన్ ద బౌండరీలోనే ఉంటావు తప్ప, నీకు ఎంత చెప్పినా కానీ నీకు సోకదు. అప్పటికప్పుడు బాగుంది సూపర్ అని అనొచ్చు, కానీ బట్ నువ్వు డెసిషన్ తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయంటే ఆ బౌండరీస్లోనే ఉంటావు నువ్వు. అంతే. ఇవి నేనేనంతే. నీకు ఎప్పుడు సోకుతుంది అని అంటే ముందు ఆ బౌండరీస్ నుంచి నువ్వు బయటకు రావాలి. నువ్వు ఫస్ట్ నా బౌండరీస్ నుంచి బయటకు వచ్చి నువ్వు ఆ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు ఏంటనే. అది బాగా చెప్పాను. ఎదుగుదల లేకపోవడానికి కారణం, ఎదుగుదల దేంట్లో ఉంది? మనం ఎదుగుతున్నాం అని ఎందుకు అనుకుంటామంటే మెకానికల్గా చేస్తున్నాం కదా. ఆ మెకానికల్గా చేసే పనులలో ఎదుగుతున్నాం కాబట్టి. ఒకప్పుడు నేను చర్చికి వెళ్ళే వ్యక్తినండి, ఇప్పుడు నేను ప్రసంగం కూడా చేస్తున్నానండి, పాస్టర్ గారికి చేదోడు వాదుడుగా ఉంటున్నానండి. తర్వాత దేవుడు ఏకంగా నా పాస్టర్ గారు ఒక సంఘాన్ని అప్పగించారండి, ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ అయిపోయానండి దానికి. అప్పుడప్పుడు నువ్వు ప్రసంగాలు చేస్తుంటే నీకేం అర్థం అవుతుంది చెప్పు? నువ్వు ఆల్రెడీ 4-5 బౌండరీస్లో గీసేసుకొని నువ్వు ఇలాంటి వాక్యాలు ఎన్ని విన్నా నీకు అర్థం కాదు. అందుకే నేను ఏమంటానంటే అసలు ఆ సిస్టమ్స్లో నుంచి, ఆ బౌండరీస్లో నుంచి మనం బయటకు వచ్చినప్పుడే ఇవన్నీ మనకు బోధపడతాయి. నాకు బిగినింగ్లో కూడా ఇవన్నీ అర్థం కాలేదు. చాలా సంవత్సరాలు నేను కూడా ఈయన గారిని క్వశ్చన్స్ చేసేవాడు. మరి ఈ ఆర్గనైజేషన్స్ సిస్టమ్స్ పెట్టుకుంటే నాకేం అర్థం అవుతుంది? మించాలి ఇవన్నీ ఉండేసరికి అవి బంధకాలన్నమాట. ఆయన తెగతెంపులు చేసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛగా వెళ్తున్నాం అంతే. నాట్ దట్ యాజ్ ఎ కంపల్షన్. నువ్వు కంపల్సరీ రావాలి చేయాలని కాదు. ఇప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ వాలంటరీగా వెళ్తున్నాం మనం అంతే. మన మీద వాళ్ళకేమీ అజమాయిషి లేదు. వాలంటరీ వచ్చింది తప్ప. అంతేగాని మళ్ళీ మీరు ఎందుకు వెళ్తున్నారంటే నేను వాలంటరీగా వెళ్తున్నాను, నాకు కావాలని వెళ్తున్నాను అంతే. బాక్స్లో ఉన్నంత వరకు నీకు వాలంటరీగా నువ్వు చేయలేవు. నువ్వు అది వదులుకున్నాను. అందుకని ఇప్పుడు అందరు పాస్టర్లు వెళ్తారు, నేను ఒక్కనే వెళ్ళట్లేదు కదా. అది కూడా అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే నన్ను స్పీకర్గా రండి అయ్యా నన్ను అడుగుతున్నాడు కాబట్టి వెళ్తున్నాను అంతే. అప్పుడు ఏమైంది? నాకు ఫ్రీడమ్ వచ్చేసింది. అందుకని ఇవి అర్థమైనాయి నాకు. తర్వాత ఈ అర్పణలు, కానుకలు, దశంభాగాలు తీసుకున్నంత వరకు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను దానికి బైండ్ అయి ఉంటాను కదా. ఆ గిరి గీసుకొని నేను దశంభాగాలు తీసుకుంటున్న కొలది నేను వాళ్ళు నాకు దేవుని ఏ రెవల్యూషన్ ఇస్తారు? నాకు ఇవ్వడు. అవన్నీ నాకు అక్కర్లేదు, కానుకలు మీరు ఇంకెయ్యొద్దు అని చెప్పిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయాను నేను. అర్థమవుతుంది? ఇట్లాగా మనకి ఏవైతే ఈ బంధకాలు ఉంటాయో మనం వాటి నుండి, ఆ సిస్టమ్స్ నుంచి మనం వెలుపలకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఇవన్నీ అర్థం చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అది డైనమిక్ రిలేషన్షిప్లో దేవుడు మనకి నేర్పిస్తాడు. అప్పుడు నిజమైన మార్పు వస్తుంది. అర్థమైందా? ట్రూ చేంజ్ అనేది ఎందుకు రావట్లేదు ఇప్పుడు జనాల్లో అంటే ఇది అసలు. అందుకని ఆల్ చేంజెస్ ఆర్ సూపర్ఫిషియల్ చేంజెస్ బట్ నాట్ ద సూపర్ న్యాచురల్ చేంజెస్. తర్వాత సూపర్ఫిషియల్ చేంజెస్ ఏంటివి? నాకు అనారోగ్యం, నాకు క్యాన్సర్ ఉండిందండి, తగ్గించాడండి దేవుడు. తర్వాత నేను ఒకప్పుడు విగ్రహారాధికుని, ఇప్పుడు విగ్రహారాధన మానేశాను. అది కూడా సూపర్ఫిషియల్ చేంజ్ తెలుసా? అది కూడా సూపర్ఫిషియల్ చేంజ్. ఉద్యోగం మానేశానండి, ఇప్పుడు దేవునిలో ఉన్నానండి, అది కూడా సూపర్ఫిషియల్ చేంజ్. రియల్ చేంజ్ ఏంటంటే సూపర్ న్యాచురల్ చేంజ్, అతీతం, మానవాతీతమైనటువంటి మార్పు ఏంటంటే యూ విల్ రిజెక్ట్ ఎవ్రీథింగ్. అంతే. నువ్వు సమస్తాన్ని విడిచిపెడతా ఉంటావు. పరిశుద్ధాత్మ చేత ఆ క్రియాశీలకమైన జీవితం జీవిస్తుంటావు. అందరినీ తృణీకరిస్తావు అంతే. తృణీకరించడం అంటే నాట్ ఇన్ ద సెన్స్ వాళ్ళని తక్కువ చూడడం అని కాదు. అక్కడ తృణీకరించడం అంటే యు ఆర్ నో మోర్ అండర్ దేర్ కంట్రోల్, యూ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ అంతే. ఇప్పుడు ఈ రెవల్యూషన్స్ అన్నీ కూడా ఇవి చూడడానికి, నేర్చుకోవడానికి ప్రభు నాకెందుకు ఈ కృపనిస్తున్నాడని అంటే నాకు ఈ బంధకాలు ఏమి లేవు. ఈవెన్ నా కుటుంబం బంధకాలు కూడా లేవు. వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్పేస్తున్నాను కదా, మీరు ఇలా చేస్తే మీకు నాకు సంబంధం లేదని చెప్తున్నాను. ఇక మనకి వీళ్ళు వాళ్ళని ఇక ఏమంటాం, మన ఆబ్లిగేషన్స్ లేవు. అందుకని అప్పుడు నాకు అనిపించిందంట, ఓహో అంటే ఇంత గొప్ప దైవజనుడు ఇంత యాంగ్విష్, ఇంత వేదనతో ఆయన వాక్యం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎందుకు ఇలాంటి గమనించలేకపోతున్నారంటే బికాస్ ఈజ్ విత్ ఇన్ ద సిస్టమ్ ఉన్నప్పుడు అవి అర్థం కావు. ఇది ఆలోచన ఇచ్చాడు దేవుడు నాకు పొద్దున.
చూడంటే ఈ డిఫరెన్సెస్ మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఇప్పుడు ఈయన గారు ఎగ్జాక్ట్లీ అని అన్నాడంటే అది ఆషామాషి కాదు తెలుసా. నేను చేసిన స్టేట్మెంట్కి అంటే అంత ఈజీగా ఆయన అనడు. చూడు చదువు ఇక్కడ లాస్ట్ స్టార్టింగ్ ఎగ్జాక్ట్లీ అన్న. మరి మనోళ్ళు అందరూ అంటారు, మరి అందరూ పాస్టర్లు ఉన్నారు కదండి, వాళ్ళకెందుకు ఇవి తెలియట్లేదండి అంటే, ఇప్పుడు ఈ సత్యాలు మీరు చెప్తున్నారు, మరి వాళ్ళకెందుకు తెలియట్లేదు, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదంటే ఇదే డిఫరెన్స్. వాళ్ళని కూడా ఇవన్నీ వదులుకోమను, అవి వదులుకోవడానికి ఇష్టం లేదు వాళ్ళకి, అందుకని తెలియట్లేదు వాళ్ళకి. అందుకే మనం గిరిగీసేసుకొని నేను ఈ 4 గోడల మధ్యలో ఉంటాను, నువ్వు నాకు చెప్పండి, నేను మారుతాను వస్తాను, నువ్వు సంవత్సరాల తరబడి ఇందులో గిరిగీసుకొని కూర్చుంటే నీకు అర్థం కాదు. The moment when you leave all those things and come out of that system, come out that pattern, come out of that practice, then you will know the revelation of God, and then you will grow in your spiritual life, and then you will also grow in the relationship, in dynamic relationship with God. అది ఆ ఎదుగుదల ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే దేవుడు నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా చేస్తాడు. అప్పుడు నిన్ను ఏ విధంగా వాడుకోవాలని కోరుతాడో ఆ విధంగా దేవుడు వాడుకోగలడు. అప్పుడే నువ్వు నేను దేవునికి యోగ్యమైన పాత్రగా మనం తయారు చేయబడి దేవుని చేత వాడబడగలం. లేకపోతే ఇక నువ్వు తర్వాత ఇంకొక మాట కూడా వాచ్మెన్ అంటాడు, ఇది చాలా ట్రెమెండస్ అనిపించింది నాకు కూడా. అంటే దేవుడట మనల్ని ఎట్లా వాడుకుంటాడు తెలుసా? ఇందులోనూ మరి ఎందులో చదివాను నేను. ఎక్కడ ఉంది అది. అంటే నువ్వు ఇంకో చోట అంటాడు, ఏమంటాడంటే నీ ప్రవర్తనను బట్టే దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంతే, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో ఆ విధంగా నిన్ను నడిపిస్తాడు తప్ప అంతకు మించి దేవుడు నిన్ను నడిపించాడు. అంటే నేను ఇలాగనే ఉంటాను ప్రభు, ఇంతవరకే ఉంటాను అనుకుంటే అంతవరకే నేను నడిపిస్తాడు, అంతకు మించి నేను నడిపించలేను. దేవుడిని నేను సంపూర్ణంగా నడిపించాలంటే ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలంతే. అట్లా అది నాయన. అందుకనే మార్పులు రావట్లేదు జనాల్లో. అందుకే నేను అదే ఆలోచిస్తున్నాను అనమాట, ప్రభా ఇంత వాక్యం వింటున్నారు, ఇంత చేస్తున్నారు, కానీ ట్రూ చేంజ్ అనేది ఎందుకు రావట్లేదు అని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలే, ఈ చేంజెస్ ఏంటంటే ఇంకా మార్పు రాకపోవడానికి ఇంకో కారణం ఉందని, ఇంకొన్ని కారణాలు ఈరోజు మార్నింగ్ ప్రభు నాకు ఇచ్చిన విషయాలు గబుగా రాసేసుకున్నాను అనమాట. మన జీవితాలలో ఎందుకు మార్పు రావడం లేదు, ఎందుకు ఆత్మలో మనం బలంగా లేవు, వై వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ అవర్ స్పిరిట్స్. అట్లా ఒక 5 విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే వారు దేవునిని శ్రద్ధగా సీరియస్గా వెతకనందువలన ఒకటి. రెండవది, వారికి బోధకులు సిద్ధాంతాలనే ఇస్తున్నారు కానీ జీవాన్ని సరఫరా చేయడం. మీకు డాక్టర్స్ నేర్పించినంత కాలము మీలో ఎదుగుదల రాదు, మార్పు రాదు. మీరు డాక్టర్స్ నేర్చుకుంటారు. ఎట్లాగంటే ఇప్పుడు ఈ పల్లికాయలు తీసుకొచ్చావు, ఈ పల్లీలో నీకు లోపల ఉన్న గింజలు ఇవ్వకుండా పొట్టిచ్చాను అనుకో, నువ్వేం ఎదగలవు చెప్పు. అంటే పాస్టర్లు చాలామంది ప్రజలకి పొట్టు తినిపిస్తున్నారు. కానీ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఎంత బుద్ధిహీనులు అంటే ఆ పొట్టు తినడానికి వెళ్తున్నారు కానీ ధాన్యం తినడానికి వెళ్ళట్లేదు. చూడండి, పొట్టుకు అలవాటు పడ్డారు అందరు చూసారు. అందుకని అన్ని సంఘాల్లో చాలా మట్టుకి ఈ పొట్టుకు అలవాటు పడ్డారు వాళ్ళు. మనం చెప్తుంటే చాలా మంచి పొట్టు అండి, ఒకటే మా తౌడు చాలా స్వీట్గా ఉంటుందండి,
మా పొట్టు బాగుంటుందండి, మా పొట్టు బాగుంటుంది. పొట్టు తింటున్నారు అంత, వాళ్ళు పొట్టు పెడుతున్నారు అంత. ఎందుకని వాళ్ళ దగ్గర ఉన్నది పొట్టే, వాళ్ళ దగ్గర ఉంది పొట్టే, కాబట్టి పొట్టే పెడుతున్నారు. పొట్టు పెట్టినంత కాలం వాడిలో మార్పు రాదు, బలం రాదు వాడికి. అందుకని పొట్టు తినడానికి అలవాటు పడ్డోడికి గింజలు తినాలంటే ఎలా అరుగుతాయి చెప్పాడు. అందుకే మనం చెప్పే బోధకి ఇది ఎలాంటి కష్టం సార్. ఇప్పుడు వేరే వాళ్ళ చర్చెస్కి వెళ్తుంటే వాళ్ళకి సులువుగా ఉంటుంది. ఎందుకని పెట్టేది పొట్టు గడ్డి, గింజలు ఇది పెట్టట్లేదు వాళ్ళకి. ఎందుకని ఇప్పుడు మన దగ్గరికి వచ్చి చెప్పేసరికి ఇది ఎలా తింటారండి, ఇది ఎలా అరగదు కదా సార్, అది కదా సార్ అని 190 ప్రశ్నలు అడుగుతారు మనల్ని. అందువలన వాళ్ళకి ఆత్మలో బలం లేదు, అందుకే వాళ్ళలో మార్పు రావట్లేదు. అంతేగా శరీర దేహదారుఢ్యంలో మార్పు రావాలంటే పొట్టు తింటే నీకు ఎలా మార్పు వస్తాయో చెప్పు. మంచి బలమైన ఆహారం తింటేనే కదా, అరటిపళ్ళను లేకపోతే జీడిపప్పు అని, బాదం పప్పు, ప్రోటీన్ పదార్థాలు తింటే నీకు బలం వస్తుంది. అది అందుకని బోధకులు సిద్ధాంతాలని అంటే పొట్టునే ఇస్తున్నారు కానీ ధాన్యాన్ని తినిపించట్లేదు. మూడవది, వారు శరీరానుసారులుగానే జీవిస్తున్నారు కానీ ఆత్మానుసారులుగా జీవించట్లేదు. అంటే శరీరానుసారంగా జీవించడానికి ఆత్మానుసారులుగా జీవించడానికి తేడా ఏంటంటే, శరీరానుసారులు అంటే మనం వీఆర్ లెడ్ బై అవర్ 5 సెన్సెస్, పంచేంద్రియాల ద్వారా మనం నడిపించబడ్డాం. ఎప్పుడైతే నువ్వు పంచేంద్రియాల ద్వారా నడిపించబడుతుంటావో నీలో మార్పు రాదిక. అంటే నువ్వు చూచిన దాన్ని బట్టి, నువ్వు విన్న దాన్ని బట్టి, నువ్వు తాకిన దాన్ని బట్టి, అర్థమవుతుంది. ఇట్లాగా నీ పంచేంద్రియాల ద్వారా నువ్వు దేన్నైతే చూస్తున్నావో ఇది కరెక్ట్ అనిపించి అటు వెళ్ళిపోయి ఇది కాదు అనుకోని అట్లా నువ్వు పంచేంద్రియాల ద్వారా నడిపించబడుతున్నావు అంటే నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావు. శరీరానుసారంగా జీవించేవాడికి మార్పు రాదు. ఆత్మానుసారంగా జీవించేవాడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన దాన్ని బట్టి నడుస్తాడు వాడు. ఇక తాకిన దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి కాదు. తాకినప్పుడు అది అలా అనిపించకపోవచ్చు వాడికి, కానీ పరిశుద్ధాత్ముడు చెప్పాడు కాబట్టి అది కరెక్ట్ అనుకుంటాడు వాడు. అర్థమైందా? అందుకని ఆత్మచేత నడిపించబడ్డాం. తర్వాత 4వది ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అన్ని మెకానికల్గానే చేస్తున్నారు. అందుకని అందులో జీవం కనపడట్లేదు, అందుకే మార్పు రావట్లేదు. చివరిది ఇందాక చెప్పాను కదా, దేవుని ప్రత్యక్షతను ఇంకా మనం పొందుకోలేదు. ఇవి చాలా వెరీ బిగ్ ఇష్యూస్ అన్నమాట. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా చాలా టైం